ఒక లేఖన భాగాన్ని చదువుదాం. ఆ తర్వాత మనం దేవుని యొక్క వాక్యము చేత ప్రేరేపించబడిన వారమై ప్రభు యొక్క సన్నిధిలో ఆరాధనలోనికి వెళదామండి. దైవజనుడైన అపోస్తలుడైన పౌలు రాసిన రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 30వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలా చదువుదామండి. రోమా 3వ అధ్యాయము 30వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలాగా చదువుదాం. దేవుడు ఒక్కడే గనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాస మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చెను. ఈ ఉదయకాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ప్రభు యొక్క సన్నిధిలో మనం ఆరాధనకే ఆయన సన్నిధిలోనికి మనం కూడి వచ్చాం కాబట్టి ఆ దేవుడు నా జీవితంలో చేసిన మేలులకి ఉపకారములకై మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నామండి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన జీవితంలో ఏం చేశాడు, ఆయనకి మనం ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనే విషయాల్ని కొన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంకెలాగా అంటే దేవుణ్ణి ఎందుకు మనం ఆరాధించాలి, దేవుని ఎందుకు నమ్మాలి, దేవుడికి ఎందుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనేది మనం చూస్తే, మనము ఎన్ని విధాలుగా ఎన్ని రకాలుగా మనం చూసినప్పటికీ కూడా ఆయన ఇంకనూ కూడా ఆరాధించబడ్డానికి, స్తుతించబడ్డానికి ఆయన అర్హుడిగా చేయబడుతూ ఉంటున్నాడు అన్నమాట. ఎందుకంటే ఆయన ఎంత గొప్పవాడు అనేది ఈ లోకములో మానవ జ్ఞానానికి అందనదనమాట. నువ్వెంత దేవుడి గురించి తెలుసుకోవాలనుకున్నా, ఆయన ఏం చేశాడు నువ్వు తెలుసుకోవాలనుకుంటే, ఆయన ఎన్ని చేశాడో వీటన్నిటినీ మనం పరిశీలనగా తెలుసుకోగలిగితే నిజంగా దేవుడు ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతుందండి. సరే, మీకు ఒక మాట చూస్తాను. అపోస్తలుడైన పౌలు ఈ రోమా సంఘానికి రాసినప్పుడే ఈ మొదటి అధ్యాయంలో ఒక మాటను ఆయన జ్ఞాపకం చేశాడు. ఆ మాటను మీకు చూపిస్తాను. మీకు 19వ రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 19-20 వచనాలండి. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారికి మధ్య విషిదమై ఉన్నది, దేవుడు అది వారికి విషిదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. ఉదయకాల సమయంలో దేవుడు అంటున్నాడు, నేను ఎంత గొప్పవాడినో నువ్వు తెలుసుకోవాలి అనుకుంటే ఈ సృష్టిని నువ్వు పరిశీలించినప్పుడు నేనెవరినో నీకు అర్థమవుతుంది. ఈ సృష్టిని నువ్వు పరిశీలించలేనప్పుడు నేనెవరినో నీకు అర్థం కాదు. అందుకని అన్నాడు, జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వాటిని పరీక్షించడం వలన నేను ఎంత గొప్పవాడినో నీకు అర్థమవుతుంది. కానీ వారు అలాగ తెలుసుకోకుండా నిరుత్తరులై ఉన్నారు అంటున్నాడు ఆయన. వారు అజ్ఞానులుగా, వారు గ్రహించలేని వారుగా ఉన్నారు అంటున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన నీవు నేను కూడా ఆయన ఏ రీతిగా నా జీవితంలో ఆయన మేలులు ఉపకారములు చేశాడో దానికి మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నామండి. అందుకని ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించే ముందుగా ఆయన ఏం చేశాడు అనేది మనం తెలుసుకోగలిగితే తప్పక ఆ దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఈ జీవితకాలము అంటే భూమి మీద ఉన్నంత వరకు కూడా ఆయన మనం స్తుతించేవారుగా, ఆరాధించేవారుగా నీవు నేను కూడా ఉండగలుగుతామన్నమాట. అందుకనే దేవుని యొక్క బిడ్డలుగా నీవు నేను దేవుణ్ణి స్తుతించే ముందుగా, దేవుణ్ణి ఆరాధించే ముందుగా నీ ఎడల నా ఎడల ఆయన చేసిన అద్భుతమైన కార్యాన్ని
మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి ఆదివారము కూడా ఆయన ఏమేమి చేశాడో, ఎలాగ చేశాడో ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. సరే, ఈ ఉదయకాల సమయంలో మనం దేవుణ్ణి ఆరాధించే ముందుగా ఈ రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 30వ వచనంలో నేను దేవుడి దగ్గర ఎంతోసేపు కనిపెట్టిన తర్వాత దేవుడు ఈ మాటను జ్ఞాపకం చేశాడు. నేను ఎన్నో విషయాలు మరి దేవుడి దగ్గర నేను కనిపెట్టినప్పుడు, ప్రభువా ఇదేంటి నాకు అర్థం కావట్లేదు, ఇది ఎలాగ నేను చెప్పగలను, ఇది ఎలాగ నేను వర్ణించగలుగుతాను, అసలు ఏంటో నాకు అర్థమయ్యేలాగా నువ్వు బోధించు అన్నప్పుడు దేవుడు కొన్ని విషయాలు జ్ఞాపకం చేశాడు. విషయాలు మీకు తెలియచేస్తాను. 3వ అధ్యాయము 30వ వచనం. దేవుడు ఒక్కడే గనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాస మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చెను. ఇక్కడ 2 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన సున్నతి గల వారిని విశ్వాస మూలముగాను, అంటే సున్నతి పొందిన వారు కూడా విశ్వాసము ద్వారానే నీతిమంతులుగా చేయబడతారు. సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా చేస్తున్నాడు. వారినేమో విశ్వాసము ద్వారా, అంటే వారినేమో విశ్వాసము ద్వారా అన్నట్టు చూడండి. సున్నతి లేని వారిని అంటే అనగా సున్నతి గల వారిని విశ్వాసము ద్వారా, సున్నతి పొందిన వారినేమో విశ్వాసము ద్వారా నీతిమంతులుగా చేశాడట. సున్నతి లేని వారినేమో విశ్వాసము ద్వారా నీతిమంతులుగా చేశాడట. ఈ 2 ఒకటి కాదా? ఈ 2 పదాలు ఒకటి కాదా? కదా. సున్నతి గలవారిని విశ్వాస మూలముగా నీతిమంతులుగా చేశాడట. సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారా. ఈ మాటలకు అర్థం ఏంటి? విశ్వాస మూలముగా నీతిమంతులుగా సున్నతి గల వారిని చేశాడట. విశ్వాసము లేని వారినేమో సున్నతి లేని వారినేమో విశ్వాసము ద్వారా నీతిమంతులుగా చేశాడట. అక్కడ మూలముగా, ఇక్కడ ద్వారా. అంటే ఈ 2 ఒకటి కాదా? కదా. ఏంటి కాదు? ఎందుకు కాదు? ఎలాగండి? విశ్వాస మూలము అంటే విశ్వాసము ఆధారము. మరి విశ్వాసము ద్వారా అంటే ఈ 2 విషయాలకి, అంటే ఈ మాట ఎప్పుడైతే గుర్తు చేశారో చాలా ఆలోచించండి. ఏంటి ఈ మాట? ఎందుకంటే అందుకని ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మనల్ని సహపౌరులుగా చేయాలనుకున్నాడట. మనం ఇశ్రాయేలీలతో సహపౌరులము కాదు, వాగ్దాన నిబంధన లేని వారము, పరజనులము, నిరీక్షణ లేని వారము, లోకమందు దేవుడు లేని వారినై ఉండి ఈ లోకములో జీవిస్తున్న మనల్ని విశ్వాసము ద్వారా నీతిమంతులుగా చేయాలనుకున్నాడట. ఈ విషయాలు ఆలోచించినప్పుడు, ఎందుకంటే ఆనాడు ధర్మశాస్త్ర ప్రకారముగా కొంతమంది అంటే నీతిమంతులుగా చేయబడ్డారు. యేసు ప్రభువారు రాకముందు దాకా కూడా దేవుని యొక్క ప్రజలు అనేవారు దేనివల్ల నీతిమంతులయ్యారు తెలుసా? సున్నతి వలన. అంటే సున్నతి వలన అంటే క్రియల ద్వారా. అందుకనే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు కొన్ని బలులను, నైవేద్యములను, అర్పణలను వారు దేవుని యొక్క మందిరానికి తీసుకుని వచ్చి, వారు పాపము చేసినప్పుడు కానీ, దేవునికి వ్యతిరేకముగా జీవించి తప్పు చేసినప్పుడు కానీ, వారు ఇలాంటి బలి అర్పణములు చేసినప్పుడు, నైవేద్యములు అర్పించినప్పుడు వారు నీతిమంతులుగా తీర్చబడేవారు. కాబట్టి వారు ఏం చేసినప్పటికీ కూడా బలి అర్పించి వాళ్ళ క్షమాపణ పొందితే దేవుడి రాజ్యానికి వారు చేరవలసిందే, అర్హులే కదా. అందుకనే యేసుప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనే స్వయంగా ఒక మాట చెప్పారు. ఆయన ఏం చెప్పాడో మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 11వ అధ్యాయము. యేసుప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన స్వయంగా చెప్పిన మాట ఏంటో మీకు గుర్తు చేస్తాను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనం. క్షమించండి,
12వ వచనం 11వ అధ్యాయము 12వ వచనం. బాప్తీసమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది, బలత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. పరలోక రాజ్యం ఎవరి చేతిలో ఉందట? బలత్కారుల చేతిలో ఉందట. అసలు ఆటోలు ఎత్తారా దేవుడి రాజ్యానికి? మరి వాళ్ళలా దేవుడి రాజ్యానికి చేరారట. బలత్కారంగా చేరడం అంటే నువ్వేం చెప్పవు అది మేము చేసాం, మేము ఎలాగుంటే అది కాదు, మేము మారేమా మారలేని అనేది కాదు నీకు కావాల్సింది. నువ్వేం చెప్పవు? మీరు తప్పు చేస్తే బలి అర్పిస్తే దానికి క్షమాపణ కలుగుతుందని చెప్పావు కదా. అందుకనే పాప పరిహారార్థ బలి, సమానార్థమైన బలి, దహన బలి, ఈ బలులన్నీ అర్పించడం వల్ల వీళ్ళు ఏమైపోతున్నారు? నీతిమంతులుగా చేయబడుతున్నారు. కాబట్టి నీతిమంతులుగా చేయబడిన ప్రతి ఒక్కరూ దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించవలసిందే. వాళ్ళు పాపం చేశారు, పాపానికి తగిన బలిని వారు అర్పించారు. కానీ వీళ్ళు మారేరా మారలేదనేది అది దేవుడికి అక్కర్లేదు. వాళ్ళు ఇచ్చారా లేదా, వాళ్ళు చేశారా లేదా. అందుకనే ఈరోజు చాలామంది ఇంకా అన్యమతానికి చెందిన వారు, దేవుణ్ణి ఎరగిన వారు ఇలాగే ఉన్నారు. వాళ్ళు మారేరా మారలేదా అనేది కాదు, కానీ వాళ్ళు దేవుడికి కానుకలు ఇచ్చి, బలులు అర్పించి, పండగలు చేసి ఇలాగ చేస్తే వాళ్ళు ఏమైపోయినట్టు? దేవుని బిడ్డలు అయిపోయినట్టే. వాళ్ళు దేవుడి రాజ్యానికి చేరవలసిందే. అనాది కాలంలో అంటే యేసుప్రభువారి రాకముందు దాకా ధర్మశాస్త్ర ప్రకారంగా ఇలాంటి ఆచారములు వారు చేసి తప్పక వారు దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళాలని ప్రయత్నం చేసేవారు. ఒకవేళ దేవుడు అలాగ చెప్పాడు కాబట్టి వాళ్ళు అలాగ చేశారు. వాళ్ళు మారేరా మారలేదనేది అనవసరం దేవుడికి. వాళ్ళు చేసిన తప్పుకి బలి వేసారా లేదా, బలి అర్పణము చేశారా లేదా, అలాగ వారు చేయడం వల్ల ఆ రోజు వరకు అంటే యేసుప్రభువారు వచ్చేంత వరకు కూడా దౌర్జన్యంగానే వీళ్ళ దేవుని యొక్క రాజ్యాన్ని తీసుకున్నారు. దౌర్జన్యంగానే తీసుకున్నారట. కారణం ఏంటంటే నువ్వు అలాగే చెప్పావు, మేము అలాగే చేసాం కాబట్టి దానికి నువ్వేం చేయాలా? నీ రాజ్యం ఇవ్వాల్సిందే. కాదని చెప్పడానికి నువ్వు లేదు కదా. బైబిల్ అలా నువ్వు ధర్మశాస్త్రాలు రాయలేదు కదా, అలాగే రాసావు మరి. అందుకని దేవుడట ఇంకేమీ అనలేదట. ఆయన ఎందుకు అన్నాడు? ఆయన ఎందుకు ఇలాంటి అర్పణలు చేయమన్నాడు? ఎందుకు చేయమన్నాడు అంటే ఒక మాట మీకు చెప్తాను. ఆదాముని అవ్వని ఏదేను తోటలో పెట్టిన తర్వాత వీళ్ళు ఇరువురు పాపము చేశారు. పాపము చేసిన తర్వాత దేవుడు అప్పుడు వీరి కళ్ళెదురుగుండా ఒక జంతువుని బలర్పించాడు. ఒక జంతువుని చంపి దాని చర్మమును తీసి వీళ్ళిరువురికి చర్మపు చొక్కాయలు కుట్టించాడు. ఎప్పుడైతే వారి ఇరువురు ఆ జంతువుని దేవుడు చంపడము చూచి చలించుకుపోయారన్నమాట. అయ్యో, ఇంతవరకు మనతో తిరిగిన ఆ జంతువు, ఇంతవరకు మనతో కూడా ఉన్న ఆ జంతువుని మనం చేసిన పాపమును బట్టి దేవుడు చంపాడా అని వీళ్ళ మనసులు అంటే వాళ్ళ మనసు ఇరిగిపోయిందన్నమాట. బైబిల్ గ్రంథంలో అంటారు, ఆదికాండము 22వ అధ్యాయంలో అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుని తీసుకుని మొరియా పర్వతాల మీదకి ఆయన తన కుమారుణ్ణి బలి అర్పించడానికి తీసుకెళ్తున్నప్పుడు అక్కడ ఒక మాట అంటాడు. ఆయన కట్టెలు చీల్చి బలిపీఠమును కట్టి ఆ కట్టెల మీద తన కుమారుణ్ణి పడుకోబెట్టాడట. ఆయన అంటాడు, కట్టెని చీల్చడము అంటేనంట ఆ కట్టె అనేది, ఆ కర్ర అనేది మానవ జీవితాన్ని చూపిస్తుందట. అందుకని యేసుప్రభువారు ఈ భూమి మీద అన్నాడు, ఈ పచ్చిమానికి ఎలాగ చేశారు అంటే ఇంక ఎండిన మానికి ఇంకెంత చేస్తారు అన్నాడు. యేసుప్రభువారు అన్నాడు, నన్నే ఇంత బాధ పెట్టారు అంటే ఈ లోకం మిమ్మల్ని ఎంత బాధ పెడుతుంది. ఆ రోజే అన్నాడు యేసుప్రభువారు, నన్ను ఇంతగా బాధ పెట్టింది అంటే నన్ను నమ్ముకున్న మిమ్మల్ని ఇంకెంత బాధ పెడుతుంది ఈ లోకం అన్నాడు. అంటే అబ్రహాము ఆ రోజున ఏం చేశాడో తెలుసా? తన్ను తాను చీల్చుకున్నాడట. సొంతంగా తన బిడ్డని తన బలిగా అర్పించేటప్పుడు కొన్నిసార్లు చూడండి, తన కళ్ళెదుట కానీ కొంతమంది బిడ్డలు చనిపోయినప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంత ఏడుస్తారు అంటే
ఎంత కృంగిపోతారంటే, వాళ్ళ చేతుల మీదుగా మేం పోవలసిన దానికి బదులు మా చేతుల మీదుగా బిడ్డనే తీసుకెళ్ళి కప్పెడుతున్నాం, లేకపోతే కాలుస్తున్నాం అంటే వాళ్ళ గుండె పగిలిపోద్దన్నమాట. ఎంత పగిలిపోద్దంటే, బిడ్డల ద్వారా తల్లిదండ్రులు వెళ్ళవలసిన దానికి బదులుగా తల్లిదండ్రులే బిడ్డలను సమాధి చేయడం అంటే వాళ్ళు బ్రతుకుండి చచ్చిపోయినట్టు, అనమాట. అలాంటి పరిస్థితుల్లో అబ్రహాము కూడా తన కుమారుడైన ఇస్సాకును బ్రతుకుండగానే బలేయడం అంటే ముందు తాను చచ్చిపోయినట్టు, తాను చీల్చుకున్నాడట. ఆ కట్టెను ఆయన చీల్చినట్లుగా తన జీవితాన్నే చీల్చుకున్నాడట. అది సామాన్యము కాదు. అందుకనే దేవుడు ఇక్కడ మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఆదాము అవ్వలను దేవుడు ఆ పాప విముక్తులుగా చెయ్యాలి అంటే వాళ్ళు ఏ జంతువునైతే బాగా ప్రేమించారో, ఏ జంతువుతైతే బాగా ఉన్నారో ఆ జంతువుని వాళ్ళ కళ్ళెదురుగుండా దేవుడు చంపాడట. అలా చంపితే ఇంకా ఏమైపోతారు? ఇక రెండోసారి తప్పు చేయడం అనేది వారికి అంటే, మళ్ళీ మనం తప్పు చేసేటప్పుడు మళ్ళీ దేవుడు ఏం చేస్తాడు? మనం దేన్నైతే ప్రేమిస్తున్నామో దాన్నే మనం చంపుతాడు. కాబట్టి ఇక మరలా తప్పు చేయకూడదని వాళ్ళు ఆ రోజే తీర్మానం చేసేసుకున్నారట. అందుకని మరలా చూడండి, ఆదాము అవ్వ ఇంకెక్కడా మరలా దేవునికి వ్యతిరేకముగా జీవించినట్లు కానీ, దేవుణ్ణి బాధ పెట్టినట్లు కానీ ఇక బైబిల్లోనే రాయలేదు. ఎందుకు అంటే, ఒక్కసారి తమ హృదయంలో ఆ బాధను వాళ్ళు అనుభవించారు. ఈ మధ్యన కొన్ని వీడియోలు చూస్తున్నాం, యూట్యూబ్లు రావడం వల్ల వాళ్ళు బాగా పెంచుకున్న కానీ ఏదైనా ఒక జంతువు చచ్చిపోయిందనుకో, ఆ ఇంట్లో వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అది కుక్కే కానీ, ఒక పిల్లే కానీ, ఏదైనా వాళ్ళ జంతువును పెంచి వాళ్ళ కళ్ళెదురుగుండా కానీ చచ్చిపోయిందంటే బాధపడి ఇంకెప్పుడు పెంచకూడదు అనుకుంటారు. ఎందుకు? అంత బాధపడి చచ్చిపోయింది, ఇంకా ఆ బాధను మనం చూడలేం. బాబా ఇంకొకసారి రెండోసారి ఆ బాధను నేను చూడలేను. ఇంకా మనం పెంచే జంతువే మన కళ్ళెదురుగుండా తిరిగేదే అంతలా చనిపోతే మనం ఎంత బాధపడతామో, ఆనాడు ఆదాము అవ్వలు కూడా వాళ్ళు ఎప్పుడైతే తప్పు చేశారో, వాళ్ళు ఏదైతే ప్రేమించారో ఆ జంతువుని దేవుడు చంపడం వల్ల వాళ్ళు మారిపోయారన్నమాట. అందుకనే దేవుడు అన్నాడు, మీరు బలి అర్పించేటప్పుడైనా మీరు కొంచెం బుద్ధైనా తెచ్చుకుంటారేమో అని పెట్టాడట బలి అర్పణలో. ఏ పాపము ఎరగని జంతువును చంపేటప్పుడు, అయ్యో నేను తప్పు చేయడం ఏంటి, ఈ జంతువును చంపడం ఏంటి, తప్పు కదా, నేను చంపకూడదు, నేను చంపకుండా ఉండాలి అంటే నేను తప్పు చేయకూడదు, అలాగైనా ఉంటారేమో అని దేవుడు అలాగే పెడితే ఏం చేశారు? దాన్ని పండగగా చేశారు. దాన్ని చంపుకోవడము, ఇలా తినడం తాగడం, దాన్ని చంపుకోవడము, ఇలా తినడం తాగడం. బలేమో దేవుడిది, ఏలేమో తినడమో ఆడడం ఇలాగా. అందుకే దేవుడు అన్నాడు, రబ్బాయ్ మీ బలులు నాకు వెక్కసమైపోయాయి, ఇక మీరు నాకు ఏ బలి అర్పించక్కరొద్దు, మీరు నాకు ఏ పండగలు చేయక్కరొద్దు, ఎందుకంటే మీరు మారలేంది ఇవి చేయడం వల్ల ఉపయోగం ఏంటి ఆయన అన్నాడు. ఆయన చూడండి, మీకు చూపిస్తాను. యెషయా గ్రంథము దేవుడు ఆయన ఎంత స్పష్టంగా చెప్పాడంటే, మీ బలులు నాకు వెక్కసమైపోయాయి, మీ పండుగలు నాకు వెక్కసమైపోయాయి, ఇక మీరు నాకు ఏ బలి అర్పణలో కూడా తీసుకురావాల్సిన పని లేదు అని యెషయా ఈ దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎంతో ఖచ్చితంగా జ్ఞాపకం చేశాడు. మొదటి అధ్యాయం యెషయా గ్రంథము 11-12 వచనాలండి. 11-12 వచనాలు. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను, బావుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసములాయను, కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణమును త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యం పుట్టించు దోపర్ణము, దాని నికను తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కోట ప్రకటనయును జరుగుచున్నవి. పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేనోర్చజాలను. మీ అమావాస్య ఉత్సవములు, నియామక కాలములను
నాకు హేయములు, అవి నాకు బాధకరములు, వాటిని సహింపలేక విసికి ఉన్నాను. ఇంకొద్దు. ఏమొద్దు? మీ బలులు నాకు వద్దన్నాడు. మానేరాయాలో మానలేదు. ఎందుకు? వీళ్ళ పాపాలు పోవాలంటే చెప్పాడు కదా. అసలు ఎందుకు బలేయమన్నాడు? అలాగే నేను మారతారేమో అని. కానీ అలాగ మారడం లేదు. అందుకనే కదా యేసుప్రభువారు నమ్మిన తర్వాత తప్పు చేయడానికి మనం భయపడేలాగా ఉంటామంట. ఎందుకో తెలుసా? మనం యేసుప్రభువారి దగ్గరికి వచ్చి మొట్టమొదటిసారిగా, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగు, నన్ను శుద్ధీకరించని అడిగితే యేసుప్రభువారు తన రక్తాన్ని, సిలువ మీద కార్చిన ఆ నిర్దోషమైన రక్తంను మన కొరకు, శుద్ధీకరణ కొరకే ఆ రక్తాన్ని మన కొరకు ప్రవహింప చేస్తాడట. ఈసారి ఆయన అంటే మనం కడగబడిన తర్వాత కూడా మరలా మనం తప్పు చేశాము అంటే ఇప్పుడు ఎలాగుంటుందో తెలుసా? మరలా యేసుప్రభువారి యొక్క గాయముల నుండి రక్తం మన కొరకు, అంతే కదా. తప్పు చేసినప్పుడు మళ్ళీ ఏమని అడుగుతాం? ప్రభువా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అంటాం. ఇప్పుడు మరలా మనం క్షమించబడాలంటే, మరలా మనం క్షమించబడాలి అంటే ఇప్పుడు ఏం కావాలి మనకి? ఆ యేసుప్రభు యొక్క రక్తం మరలా మనల్ని కడగాలి. ఇప్పుడు యేసుప్రభు యొక్క రక్తం మరలా మనల్ని కడగాలి అంటే మరలా ఇప్పుడు ఆయన రక్తాన్ని చిందించాల. అందుకనే యేసుప్రభు వారి యొక్క గాయములంట తగ్గలేదట. ఆయన గాయాల్ని తగ్గనివ్వలేదట. మనం ఏం చేస్తున్నాడో తెలుసా? రోజు అంటాడు కదా, ఆనాడు యేసుప్రభు వారి శిష్యుడైన తోమా యేసుప్రభు వారి యొక్క చేతుల్లో వేలు పెట్టి చూశాడట. చెప్పాడు ఆయన, తోమా ఇప్పుడు కానీ నువ్వు ఆ వేలిలో నా ప్రక్కలో నువ్వు చెయ్యి పెట్టి చూడకపోయావు అంటే రేపు మరలా నువ్వు మళ్ళీ అదే మాట అంటావు. ఆయన అన్నాడు కానీ ఏదో సింపతిగా అన్నాడు, నేను ఎందుకు చూడగలుగుతాను, నేను చూడలేదు, నిజంగా ఆయన యేసుప్రభు అంటావని అనుమానిస్తావు. లేదు, నా గాయముల్లో నువ్వు వేలు పెట్టి చూడు. నిజంగా ఆ మేకులు కొట్టిన గాయముల్లో తోమా వేలు పెట్టినప్పుడు యేసుప్రభు వారి యొక్క గాయముల నుండి రక్తం ఎలా కారింది. అందుకే తోమా అన్నాడు, నా ప్రభువా నా దేవా, నేను నిన్ను ఎంత బాధ పెట్టానా, నేను ఎంత బాధ పెట్టానా నిన్ను, ఇక మరలా నిన్నెప్పుడూ బాధ పెట్టను, నేను నిన్నెప్పుడూ అనుమానించను, నేను ఇక మరలా జీవితంలో తోమా దేవుణ్ణి ఒక్కసారి కూడా ఇంక అనుమానించలేదట. మరలా అనుమానించుంటే ఏమైనా, మరలా ఆయన గాయాల్లో ఈయన వేలు పెట్టినట్టే. అందుకనే తోమా ఇంక మరెప్పుడు కూడా యేసుప్రభు వారిని అనుమానించలేదట. అందుకనే తోమాను ఎంత భయంకరంగా మన ఇండియాలో అతను చంపేసినప్పుడు కూడా చావడానికైనా సిద్ధపడ్డాడేమో కానీ దేవుడి నుంచి దూరం అవ్వడానికి మాత్రం ఇష్టపడలేదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, 2025 సంవత్సరాల క్రితం నీ కొరకు నేను ఈ సిలువ మీద మరణించాను, నీ కొరకు నా రక్తాన్ని చిందించాను. అప్పుడు నుండి ఇప్పుడు వరకు నా గాయములు ఏమవలేదు, మానలేదు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా భూమి మీద ఉన్న మానవులందరూ కూడా నా గాయాన్ని రేపుతూనే ఉన్నారు, పాపము చేస్తూనే ఉన్నారు, నన్ను నమ్ముకొని కూడా తప్పు చేస్తున్నారు. అంటే నా రక్తాన్ని ఇంకా వాళ్ళ కొరకు చిందించవలసి వస్తుంది అంటున్నాడు ఆయన. ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎబ్రీయులకు రాసిన పత్రిక క్షమించండి 6వ అధ్యాయంలోనే ఉంది. ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5-6 వచనాలండి. 5-6 వచనాలు. దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పుపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయిచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. బాహాటముగా మరలా యేసుప్రభుని వీరు ఏం చేస్తున్నారట, సిలివేస్తున్నారట. ఎవరు? రక్షించబడ్డామని చెప్పుకుంటున్న వారు, దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న వారు, వారు పాపము చేసినప్పుడల్లా బాహాటముగా లోకం ఎదుట దేవుని సిలివేస్తున్నారట. ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి తమ విషయంలో తప్పిపోయిన వారు మరలా దేవుని కుమారుని సిలువ వేయచ్చు. ఎన్నిసార్లు సిలివేస్తున్నామో.
ఇస్కరియోతు యోధా యేసుప్రభువారిని ఎన్నిసార్లు అప్పగించాడట? ఎన్నిసార్లు? ఒక్కసారి అప్పగించాడట. ఆ ఒక్కసారి అప్పగించినందుకు వాడు ఏమయ్యాడట? శాపగ్రస్తుడిగా మారాడు. అలాంటి వాడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు అన్నాడు. మరి ఇప్పుడు మనం పుట్టి ఉండాలా ఉండకూడదా? యోధా ఒక్కసారి అప్పగించినందుకే వాడు పుట్టి ఉండని ఎడల వాడికి మేలు అని అంటే, యేసు ప్రభువారిని నమ్మిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఎన్నిసార్లు యేసు ప్రభువారిని అందరి ఎదుట అవమాన పాలు చేశాం. మన క్రియల వలన, మన బ్రతుకు వలన, దేవుడిని నమ్మనట్లుగా జీవించడం వల్ల చూసిన వారు అందరూ ఏమంటున్నారు తెలుసా? ఏలేం దేవుడి ప్రజలు, ఏలేం దేవుడిని నమ్మారు, వీళ్ళ బ్రతుకులు ఎక్కడ మారాయి, వీళ్ళన్నీ మామూలుగానే ఉన్నారు కదా. ఎన్నిసార్లు దేవుడి నామాన్ని అవమాన పాలు చేశాం, ఎన్నిసార్లు దేవుడిని అందరి ఎదుట అవమాన పాలు చేశాం. ఆయన మరలా మనం సిలువేశాం. అందుకే దేవుడు అంటున్నాడు, ఒక్కసారి అప్పగించిన యోధాకి అంత శిక్ష వచ్చుంటే, ఆయన నమ్మి ఆయన్ని ఎరిగియుండి ఎన్నిసార్లు దేవుణ్ణి సిలివేస్తున్నావు, మరి నీకు నాకు ఇంకెంత శిక్ష రావాలంటావు? నీవు నేను ఎంత శిక్షకు పాత్రులమంటావు? అందుకని అంటాడు, దేవుణ్ణి ఎరిగిన తర్వాత మనం పాపము చేసామంటే మరి అంతకంటే మరి ఎక్కువగా మనం ఉగ్రతకు పాలయ్యేవారు కదా. సరే, ఇక్కడేమి ఆ మాట చూపిస్తాను. ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనమండి. 10:29. ఇట్లుండగా దేవుని కుమారుణ్ణి పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడినని మీకు తోచును. జాగ్రత్త. ఎంత ఎక్కువైన దండనకు మనం పాత్రులుగా చేయబడతాం. అందుకని అంటాడు, అన్ని తెలిసిన వాళ్ళకి ఎక్కువ శిక్షట. అవునంటారా? అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట అండు, బోధకులైన మీకు మరింత రెండంతల కఠినమైన శిక్షట. అంటే బోధకులకైనా కఠినమైన శిక్ష. ఎందుకు బోధకులు కఠినమైన శిక్ష అన్నాడు ఆయన? సరే, ఆ మాట మీకు చూపిస్తాను. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనమండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. ఎందుకు బోధకులకు అలాగ చెప్తున్నాడు ఆయన? ఎవరు బోధకులు? బోధకులు ఎవరవుతారు? బైబిల్ గ్రంథాన్ని బాగా చదివిన వాళ్ళల్లా బోధకులే. బైబిల్ గ్రంథం బాగుగా తెలిసిన వాళ్ళల్లా బోధకులే. అందుకని అంటున్నాడు, ఈరోజు మనం బైబిల్ తెలియని వారం ఏమీ కాదు, మనకు బైబిల్ అంతా తెలుసు. మనం చదువుతున్నాం కదా, ప్రతిరోజు చదువుతున్నాం. తెలియదు అని చెప్తే దేవుడు ఊరుకోడు. మళ్ళీ నీకు ఎందుకు ఇచ్చాను బైబిలు? నువ్వు తెలియదని ఎలా చెప్తున్నావు నువ్వు? మరి బైబిల్ ఎందుకు పట్టుకున్నావు నువ్వు? బైబిల్ నీ చేతికి ఎందుకు ఇచ్చాను? నువ్వు తెలుసుకోవాలనే కదా ఇచ్చాను. నువ్వు చదవకపోయినా శిక్ష తప్పదు, నువ్వు చదివి చెయ్యకపోయినా శిక్ష తప్పదు. రెండూ అనుభవించవలసిందే. అందుకన్నాడు, దేవుని వాక్యం తెలియకపోవడమే మంచిదట. ఒకవేళ తెలుసుకున్న తర్వాత కానీ చేయలేదనుకో, తప్పక శిక్ష అనుభవించవలసిందే. అందుకన్నాడు, బోధకులమైన మనము మరింత కఠినమైన శిక్షకు పాత్రులమంట. ఈరోజు క్రైస్తవులకి తెలియక తప్పులు చేస్తలేదు. ఒకవేళ తెలియక తప్పు చేస్తుంటే నిజంగా దేవుడు క్షమిస్తాడు. నువ్వు తెలియక తప్పు చేస్తుంటే దేవుడు క్షమిస్తాడు. కానీ దేవుని బిడ్డలకు అన్ని తెలుసుండే తప్పు చేస్తున్నారు. ఎందుకు తెలుసుండి తప్పు చేస్తున్నారు? తెలుసుండి ఎందుకు తప్పు చేస్తున్నారు వీళ్ళు? అది దానికి విరుగుడు తెలిసింది వీళ్ళకి. తెలుసుండి తప్పు చేసినా యేసు ప్రభువు క్షమిస్తాడు. ఎలా క్షమిస్తాడు? ఆయన క్షమించాలి అంటే ఆయన రక్తం నిన్ను శుద్ధి చేయాలా. ఆయన రక్తం నిన్ను శుద్ధి చేయాలంటే మళ్ళీ ఆయన గాయాలు నువ్వు రేపాలా. ఆ గాయాన్ని నువ్వు తిరిగి మరలా రేపితే
నువ్వు దేవుని బిడ్డవేటి? చాలాసార్లు చూడండి, బాగా మనల్ని ప్రేమించేవాళ్ళు, బాగా మనకు తెలిసిన వాళ్ళు మనల్ని అర్థం చేసుకోలేదనుకో, మనకి ఎంత బాధ అనిపిస్తుందో. ఏంటి, ఇన్ని సంవత్సరాలు మనం కలిసి ఉన్నాం, ఇన్ని సంవత్సరాలు నువ్వు నాతో, నేను నీతో అంత కలిసి ఉండి ఇప్పుడు నన్ను ఏం చేసుకోలేదు నువ్వు? ఇదా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? ఒరే, నువ్వు అర్థం చేసుకోలేకపోయినా బాధ లేదు, కానీ ఇప్పుడు ఎలాగున్నావు చూసావా, అందుకే నేను ఎక్కువ బాధపడుతున్నాను అంటాం. అందుకని అంటారు కదా, ప్రేమించే వాళ్ళట పువ్వుతో కొట్టిన రాయితో కొట్టిన దానికంటే ఎక్కువ తగులుతుందట. మనం ఎవరినైతే బాగా ప్రేమిస్తామో, ప్రేమించిన వాళ్ళు పువ్వుతో కొట్టినా రాయితో కొట్టినట్టు అనిపిస్తుందట. మన శత్రువు నిజంగా రాయితో కొట్టినా మనకు దెబ్బ అనిపించదట. మనం ప్రేమించే వాళ్ళు కొట్టిన దెబ్బే మన గట్టి తగులుతుందట. అదే దేవుడు అంటున్నాడు, మరి నేనెంత నిన్ను ప్రేమించానే, మరి నువ్వు నన్ను ఏం చేస్తున్నావు తెలుసా? నన్ను ఎన్నిసార్లు నీ గాయాన్ని రేపుతున్నావు తెలుసా? ఎందుకంటే నా రక్తంతో నేను మరలా కడిగి శుద్ధీకరిస్తానంటున్నావు. కానీ నా రక్తాన్ని చిందించాలంటే మరలా నేను ఎంత గాయపరచబడితే నా రక్తం బయటకు వస్తుందంటావు? నా మానిన గాయాన్ని మరలా నా రక్తాన్ని బయటికి తీసుకురావాలంటే నన్ను నువ్వు గాయపరిస్తేనే కానీ నా రక్తం నేను నా నుంచి బయటికి రాదు. నిజంగా ఆయన్ని గాయపరచడమేగా నువ్వు తెలుసుకోగలిగితే నువ్వు తప్పు చెయ్యు. అందుకని అంటాడు, యేసు ప్రభువుని నిజంగా నువ్వు ఎరిగి ఉంటే, ఆయన్ని కానీ నువ్వు తెలుసుకొని ఉంటే ఆయన్ని ఎప్పుడూ గాయపరచవు. ఎందుకంటే అంత గొప్ప దేవుడు. కానీ ఆనాడు దేవుడు జంతువుల్ని ఎందుకు బలేయమన్నాడు అంటే, ఒక నిర్దోషమైన జంతువు, పాపము లేని జంతువుని. అందుకని అంటాడు, మీరు బలేసేటప్పుడు కూడా నిర్దోషమైన ఒక మేకపిల్లని కానీ, ఒక గొర్రెని కానీ, ఒక కోడిని కానీ మీరు తీసుకోవాలంటాడు. మళ్ళీ ఎలా ఉండాలంటే నిర్దోషమైన, అంటే పాపము లేనిదై ఉండాలా, ఏ లోపము లేనిదై ఉండాలా. అలాంటి దాన్ని బలేసామనుకో ఆ బాధ ఏంటో తెలుస్తుంది అన్నమాట. అందుకే దేవుడు అన్నాడు, మీరు పాపము చేసినప్పుడు, ఒక నిర్దోషమైన జంతువును బలేసినప్పుడు అప్పుడు నీకు బాధ అనిపిస్తుంది. మన చేతులతో పెంచింది మరలే మనం చంపడం అంటే మనకి ఎంత బాధ అనిపిస్తుంది చూడండి. అసలు మీరు చెప్తే నమ్మరు. మేము మా ఇంట్లో ఎలాంటి వాళ్ళు అంటే ఇప్పటికీ గొడవ అదే, ఎందుకు మీరు కోళ్ళు పెంచుతారు అంటది. కోసుకొని తింటారా? మీరు తినరు. మరి ఎందుకు కోసుకొని తినరు మీరు? అలాంటి మీకు ఎందుకు కోడి అంటారు? ఖాళీ ఉంది కానీ పెంచుతున్నాం, ఖాళీగా ఉంటే వద్దు తీసేయనట్టు. నేను అంటాను, ఖాళీ లేకపోతే తీసేద్దాం అంటే, లేదు వద్దు మీరు కోసుకొని తింటానంటేనే పెంచండి అంటారు. అంత కఠినులం కాదు మేము. చిన్నప్పటి నుంచో కోడి పిల్లని చిన్నప్పటి నుంచి పెంచి దానికి అన్ని రకాలుగా చూసుకొని దాన్ని కోసి, ఒకవేళ మా వాళ్ళకి అంటాను, ఒరే ఈసారి కోసేద్దాం అంటే మీరే తినండి మేము తినమంటారు. మేము పెంచింది మీరు ఎంత కోసి పెట్టినా మేము తిన, మాకు వద్దు అంటారు. అదేమిరంటే మన ఇంటి ఎదురుగుండా తిరుగుతుంది, మనం పెంచింది, మనం ఇంత చేతులారా పెంచి దాన్ని మనం కోసి తింటామా? ఇంకో దాన్ని నేను ఎక్కడి నుంచి కొని తెచ్చుకొని కోయండి కానీ మందగంత కోతే మేము తినమంటారు. అరే ఏట్రా ఎలాగంటే అంతే. మాకు ఆ మనసున మాకు అంత బాధ అనిపిస్తుంది. చూడండి, మనం పెంచిన దాన్నే మనం కోసు తినడానికి మన చేతులు రాలేనప్పుడు మరి ఎలాగ చంపేస్తాం దాన్ని మనం చేసిన పాపానికి? అందుకే దేవుడు ఎలాగైనా మీరు మారతారేమో అనుకున్నాడట. కానీ వాళ్ళకి అలా మార్పు రాలేదట. ఎందుకంటే ఇదే బాగుంది అనుకున్నారు. బలేయడం, కోసు తినడం, అర్పించడం తినడం, అర్పించడం తినడం, వీళ్ళు మారలేదు. అందుకే దేవుడు అన్నాడు, మీ బలుల వల్ల నాకు వెక్కసం అయిపోయింది, ఇక మీరు నాకు ఏది బలి అర్పించకూడదు, మీరు మారాలి అన్నాడు. కానీ వారు ఏం చేశారు తెలుసా? ముందు ఎలా చెప్పి మళ్ళీ ఎలాగంటావా? అవ్వదు. ఇశ్రాయేలు ప్రజలు అలా చేశారు. నువ్వు ఏం చెప్పావో నువ్వు అలాగే ఉండాలా. నువ్వేం చెప్పావు? బలి అర్పిస్తేనే క్షమాపణ కలుగుతుందన్నా కాబట్టి మేము బలి అర్పించే క్షమాపణ పొందుతామన్నారు. అంటే ఎంత మూర్ఖులైపోయారు. అందుకని పరలోక రాజ్యం ఎవరి చేతికి వెళ్ళిపోయిందట? బలత్కారుల చేతికి వెళ్ళిపోయిందట. వీళ్ళందరూ కూడా బలత్కారంగానే యేసుప్రభు వచ్చేదాకా వీళ్ళు బలత్కారంగా దేవుడు రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారట. కానీ ఇంకన్నాడు దేవుడు, ఇలాగ కాదు అని దేవుడే భూమి మీదకి దిగొచ్చి అన్నాడు, మీరు దేవుని యొక్క రాజ్యానికి ప్రవేశించాలి అంటే ఇలాగ కాదు, మీరు మారితేనే దేవుడు రాజ్యాన్ని చేరతారు.
మీరు మారితేనే దేవుడు రాజ్యం చేరతారు, లేకపోతే మీరు దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించరన్నారు. అప్పుడు యేసుప్రభువారు ఈ మాటలు చెప్తుంటే వారెంత ఎగతాళి చేశారో యేసుప్రభువారిని. ఎందుకంటే ఆనాడు ధర్మశాస్త్రాన్ని ఎరిగిన ప్రతి ఒక్కరు కూడా ఎంత నీతిగా ఉన్నారటో. అందుకనే కదా మీ అందరికీ తెలుసు, యూదులు అనేవారు, దేవుని ప్రజలు అనేవారు కొంతమందితో సాంగత్యం చేయరట. అవునా? చేయరు కదా. ఆనాడు యూదులు అనేవారు ఎవరితోటి సాంగత్యం చేయరట. ఎవరితో సాంగత్యం చేయరు? ఒకటి, సమరయులతో సాంగత్యం చేయరట. రెండు, అన్యజనులతో సహవాసం చేయరట. దేవుణ్ణి ఎరగిన వారితో వీళ్ళు సాంగత్యం చేయరట. అది దేవుణ్ణి ఎరిగిన వారు అనుకునే యూదుడు అనేవాడు ఎలాగుంటారంటే, దేవుణ్ణి ఎరగిన వారితోటి సాంగత్యం చేయరు, సమరీయులు అనేవారితో కూడా సాంగత్యం చేయరు. సమరీయులు అంటే పాపము చేసిన వారు, వ్యభిచారము చేసిన వారు కానీ, దొంగతనం చేసిన వారు కానీ, పుట్టుకతోటే వీరు అనేక రకాలైన పాపములో వారు తల్లిదండ్రులు చేయడం వల్ల యూదుల్లో నుంచి వీరు వేయబడిన వారు సమరయులు. కాబట్టి ఇలాంటి వారితో వీళ్ళు సాంగత్యం చేయరు. మరి యూదులు ఎలాగుంటారు? సమరయులు అంటే పాపం చేసిన, అంటే పాపం అంటే వ్యభిచారము కానీ, దొంగతనము కానీ, నరహత్య కానీ, ఇలాంటి పనులు వీళ్ళు చేస్తారు. అంతేనా? అందుకని ఇలాంటి వారు అలాంటి వారితో సాంగత్యం చేయరు. మరి వీరు ఎలాంటివి చేయరు? వీళ్ళు వ్యభిచారం చేయరు, దొంగతనం చేయరు, అబద్ధం ఆడరు, నరహత్య చేయరు, ఇలాంటివి ఏమీ చేయరట. కానీ లోన మాత్రం చేస్తారట. వీళ్ళు పైకి చేయరట కానీ లోన చేస్తారట. అందుకని యేసుప్రభువు అన్నాడు, అయ్యో వేషధారులారా, మీరు పైకి బాగా కనపడుతున్నారు కానీ లోన ఎలాగున్నారు? వాళ్ళకంటే మీరే దుర్మార్గులుగా ఉన్నారు. మీ ఆలోచన ధోరణి కానీ, మీరు చేసే క్రియలు కానీ ఇవన్నీ పాపము కదా. ఆనాడు సమరయులు పాపులు వీళ్ళు అంటున్నారే, మీరేం మంచివారు, మీరేమైనా మంచివారా? మీరు ఎలాగున్నారో తెలుసా? సరే, యేసుప్రభువారు వీరి గురించి కొన్ని మాటలు చెప్పాడు. వీళ్ళు ఎంత నీతిమంతులుగా బయట కనపడుతున్నారో లోన అంత చెడ్డవారట. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ అధ్యాయంలో ఎన్ని విషయాలు చెప్పాడో వీళ్ళు ఎంతలాగున్నారో చూపిస్తాడు. 23, 24 వచనాలు. ఇంకన్నీ చాలా మాటలు ఉన్నాయి, అయితే కొన్ని మాటలు మాత్రమే చూపిస్తాను ఇందులో. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు ఒడియగట్టి ఒంటెను మృంగువారు మీరే. అబ్బా, వీళ్ళేం వడకడతారట. మనం ఎప్పుడప్పుడు చూడండి, కొన్ని వడకట్టి తాగుతాం, అలాంటివి ఏమీ దిగ్గకూడదని, కానీ వడకట్టలేని మాత్రం చాలా మింగేస్తామట. మనం మంచినీళ్ళు మంచినీళ్ళు ఎలా పెడతాం? చాలా వడకడతాం. మంచినీళ్ళు తాగాలనుకుంటే ఎంత మంచినీళ్ళు మాత్రమే తాగాలనుకుంటాం, వడకట్టి మీద తాగుతాయి నలకలు ఉంటేనే. కానీ నలకలతో ఉన్న ఎన్నున్నా తినేస్తాం, కారణం ఏంటి? కనపడవు కదా అయ్యి. ఇప్పుడు అదే చెప్తున్నాడు ఆయన, మీరు ఎంత పరిశుద్ధులుగా నటిస్తున్నారు అంటే, దోమ లేకున్నట్లుగా వడకడుతున్నారు, కానీ మీరు ఏం చేస్తున్నారు? ఒంట్లనే మింగేస్తున్నారు. ఎంత పాపం పనులు చేస్తున్నారో తెలుసా? మీరు పైకి పరిశుద్ధులా, నిలువుటంగీలు వేసుకుంటున్నారు, తెల్లని బట్టలు వేసుకుంటున్నారు, ఎక్కడ కనపడినో ఎక్కడ నిలబడినా వీళ్ళు ఎంత దీర్ఘ ప్రార్థనలు చేస్తున్నారో, ఎంత భక్తులు అనిపించుకుంటున్నారు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా మేము దేవుని బిడ్డలమని చూపించుకుంటున్నారు. కానీ చేసే పనులన్నీ పాపం పనులే, అంత పాపముతో కూడిన పనులే చేస్తున్నాడు. అందుకన్నాడు, అయ్యో వేషధారులారా, ఇదా మీ భక్తి? సున్నతి పొందామని చెప్పుకుంటున్న మీరు పైకి మాత్రమే దేవుడి బిడ్డలుగా కనపడుతున్నారే కానీ లోన మాత్రం మీరు ఏమాత్రం మంచివారు కారు అన్నాడు ఆయన. సరే, ఆయన ఏం చెప్పాడు మీరు చూపిస్తాను. 25 వచ్చినవండి, 23, 25.
అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపడ శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రత్వంతోనూ నిండి ఉన్నవి. గ్రుడ్డి పరిచారకుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి ఎగినట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. బయట కాదు కడగడం, ముందు లోన కడుగు. పాడైపోయిన దాన్ని లోన కడగాలి కానీ బయట కాదు. మీరేం చేస్తున్నారు తెలుసా? బయటకు శుద్ధులుగా కనపడాలనుకుంటున్నారు, లోన మలినముతో నిండిపోయారు. మీరెలాగ నీతిమంతులు అవుతారు? అందుకనే యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న గోత్రాలన్నింటిలో ఉన్నవారికి, ఆ యెరూషలేములో ఉన్నవారికి ఈ మాటలు చెప్పాడు. మీరు ఎంత దుర్మార్గులో తెలుసా? ఒకవేళ మీకు ప్రకటించబడిన సువార్తే కానీ పలానా చోట ప్రకటించబడి ఉంటే, పలానా చోట ప్రకటించబడి ఉంటే మీకంటే వారే మారును అన్నాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. మత్తయి సువార్త, యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పాడో మీకు చూపిస్తాను. 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 20-21 వచనమండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 20-21 వచనం. పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె బట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉందురు. ఆయన అంటున్నాడు, యెరూషలేములో ఉన్న దేవుని ప్రజలు చెప్తున్నాడు, యెరూషలేములో ఎన్ని అద్భుతాలు చేశాడో కానీ వీళ్ళెవరూ మారలేదట. అందుకనే అయ్యో కొరజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు తూరు సీదోను పట్టణములో, అంటే అన్యజనుల మధ్య చేయబడి ఉంటే వాళ్ళు మీకంటే ముందే గోనెబట్ట కట్టుకొని ఏడ్చి వాళ్ళ పాపములను ఒప్పుకొని వారు మారు మనసు పొంది ఉందరు. కానీ ఇన్ని అద్భుతాలు మీ మధ్య చేసిన మీరు మాత్రం మారలేదు. అందుకనే అంటే ప్రభు యొక్క రాకడ దినాలలో మీ గతి కంటే వారి గతే వారవదగినది, కానీ మీ గతి అంతకంటే భయంకరంగా శిక్ష అనుభవిస్తారు అన్నాడు. సరే, 2వ మాట చదువుదాం. అక్కడే ఆయన ఏమన్నాడో చూపిస్తాను మీకు. 23వ వచనమండి. కపెర్నహూమా, ఆకాశం అంటుకు హెచ్చింపబడదవా, నీవు పాతాళం వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును. విమర్శ దినమందు మీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి వారవదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. నేను సొదొమలో ఉన్న మనుషులు అలాంటి వారట, బహు దుష్టులను పాపులునై ఉన్నారట. అలాంటి దుర్మార్గం మధ్య నేను చేసిన కార్యములు చేస్తుంటే వాళ్ళైనా మారును, కానీ మీరేం చేశారు? మారలేదు. అందుకనే ప్రభు యొక్క విమర్శ దినమందు సొదొమ గొమొర్రాల యొక్క పాపమైన వారవదగినదై ఉంటుందేమో కానీ మీ పాపం మాత్రం సహించలేను. ఎందుకు యేసు ప్రభువారు యూదులైన వారితో అంత కఠినంగా మాట్లాడుతున్నాడు అంటే, వాళ్ళు సున్నతి చేయబడ్డానని చెప్పుకున్న ఒక్క కారణం వల్ల, వారు దేవుని యొక్క వంశంలో పుట్టారని చెప్పుకుంటున్న ఒక్క కారణం వల్ల వాళ్ళ జీవితాలు ఎంత చెడిపోయాయో. మారలేదు వారు. అందుకనే దేవుడు అన్నాడు, సున్నతి పొందిన వారు అనబడిన వారు విశ్వాస మూలము అంటే యేసు ప్రభు ద్వారా, యేసు ప్రభు మూలముగానే వీళ్ళు నీతిమంతులుగా చేయబడాలా, లేకపోతే వీరు నీతిమంతులు కాలేరు. అందుకనే ఆనాడు యూదులు యేసు ప్రభువారిని అంగీకరించవలసి వచ్చినప్పుడు అదే మాట చెప్పారు. పేతురు నిలబడి, మూర్ఖులకి ఈ తరం వారి నుంచి వేరే రక్షణ పొందితేనే కానీ మీరు దేవుడి రాజ్యంలో ప్రవేశించలేరు. ఆనాడు యూదులలో 3000 మంది ఆ యోధా మతాన్ని విసర్జించి, ఆ యోధా ఆచారాలను విసర్జించి వారు బయటకు వచ్చేశారు. అప్పుడే వారు రక్షణ పొందారు. ప్రియుడా, సున్నతి పొందిన వారినేమో విశ్వాస మూలముగా నీతిమంతులుగా చేశాడు. సున్నతి పొందలేని వారిని విశ్వాసము ద్వారా నీతిమంతులుగా చేశాడు. ఈరోజు సున్నతి లేని వారమైన మనల్ని
విశ్వాసము ద్వారా నీతిమంతులు చేశాడట. విశ్వాసము ద్వారా అంటే యేసు ప్రభు ద్వారా నీతిమంతులుగా చేయబడ్డాం. చాలాసార్లు అంటాం, మనం కొన్నిసార్లు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఎవరితోటైనా మాట్లాడినప్పుడు అంటాం, ఏమని చెప్తాం తెలుసా? ఏవండి, నేను యేసుప్రభుని ఎరిగినప్పుడే మంచిదాన్ని కాదు, యేసుప్రభుని ఎరగక ముందు కూడా నేను మంచిదాన్ని. అప్పుడు నేను అలాగే ఉన్నాను, ఇప్పుడు ఇలాగే ఉన్నాను. అయితే దేవుణ్ణి నమ్మేనంతే తేడా. ఇక్కడ ఏంటంటే యేసుప్రభుని ఎరగక ముందు నేను ఎవరిని అన్యాయం చేయలేదు, బాధ పెట్టలేదు, ఎవరిది నేను ఇది అన్యాయంగా తీసుకోలేదు, అలాంటివి ఏమీ చేయలేదండి. అప్పుడు నేనేమీ చేయలేదు. ఇప్పుడు యేసుప్రభుని ఎరిగిన తర్వాత కూడా బైబిల్లో అదే రాయబడి ఉన్నాయి. పాపం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, ఇవన్నీ ఉన్నాయి కదా. అప్పుడు నేను చేయలేదు, యేసుప్రభుని నమ్మిన తర్వాత కూడా అలాంటివి ఏమీ చేయలేదు. కాబట్టి నేను ముందు మంచివాడినే, లేక ముందు మంచిదాన్నే, ఇప్పుడు అలాగే ఉన్నాను అంటే మరి దేన్ని చూసి యేసుప్రభు నిన్ను మార్చాడంటావు? అందుకని అన్నాడు, శాస్త్రులతో, పరిసయ్యులతో, లేకపోతే ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారితో చెప్పాడు, మీరు ఏదో నీతిమంతులు అనుకుంటున్నారు కదా, మేము ఏ పాపము చేయలేదని చెప్పుకుంటున్నారు కదా, మీరు పైకి ఎలాగున్నారు, మీరు చేసిన పాపం ఏంటో నన్ను చెప్పమంటారా అని అడిగితే ఏ ఒక్కడు నిలబడలేదు. ఎందుకంటే యేసుప్రభు ఎవరో వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఆయన సామాన్యుడు కాదు, వీళ్ళకి తెలుసు. కానీ వారు యేసుప్రభుని నమ్మలేదు. ఎందుకు నమ్మలేదు అంటే, నమ్మితే ఇప్పుడు ఏం చేయాలా? నమ్మితే ఏం చేయాలా? ఆయన యందు విశ్వాసం ఉంచాలా. అర్థమైందా? నమ్మితే ఆయన యందు విశ్వాసం ఉంచాలా అంటే ఆయనకి శిష్యులుగా వీళ్ళు చేయబడాలా. ఇప్పుడు అలా శిష్యులుగా చేయబడితే ఏమైపోతారు? అమ్మో, ఆ స్థాయిగానే తగ్గిందంటే ప్రజల్లో మాకున్న గౌరవం, మర్యాదలు ఏమైపోతాయి? పోతాయి. కాబట్టి యేసునన్నా దేవుడిని ఒప్పుకోము, కానీ ప్రజల్లో ఉన్న గౌరవ మర్యాదలు మాత్రం పోగొట్టుకోము. ఇప్పుడు అదే కదా, దేవుడిని నమ్మిన వాళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? ప్రజల్లో ఉన్న వీళ్ళ పలుకుబడి, వీళ్ళకున్న ఆ యొక్క మరి లోక సంబంధమైన మర్యాదలు, ఇలాంటి విషయాల్లో వీళ్ళు ఎందుకు లోకంలోకి వెళ్తున్నారు తెలుసా? వాళ్ళకి అవి పోలేదు. అందుకని బైబిల్ గ్రంథంలో అన్నాడు, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం అంటాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. నువ్వు యేసుప్రభుని నమ్మిన తర్వాత ఆయన కొరకు ఈ లోకంలో ఏ అన్ని పోగొట్టుకోవాలా. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తుని ఎరుగు నిమిత్తము నాకున్న లోకములో ఉన్న వాటిని అన్నిటినీ పెంటతో సమానముగా ఎంచుకున్నాడట. లోకములో ఏమున్నాయి ఆయనకి? ఆయన అంటాడు, నేను మీలాగే గర్వించాలనుకుంటే, ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, మేము యోధా మతస్థులం, మేము మత నాయకులు, మేము బోధకులము, మేము ఇంత ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారమని చెప్పుకుంటున్నారు కదా మీరు అందరూ. ఒకవేళ నేనే కానీ చెప్పుకోవలసి వస్తే మీకంటే ఒక మెట్టు మీ అందరికంటే పైన ఉంటాను నేను. ఆయన కానీ తన గురించి ఆయన చెప్పుకోవలసి వస్తేనట వీళ్ళందరికంటే ఒక మెట్టు పైనే ఉంటాడట. ఎందుకంటే అంత జ్ఞానము కలిగిన వాడు ఆయన. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఏమి సామాన్యుడైన వాడు కాదు. ఒకసారి చెప్పాడు ఆయన, నేను ఎవరిని, నేను ఏంటి, మీరేం చెప్తున్నారు నాకు అని అడిగాడు ఆయన. సరే మీకు చూపిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రికలో ఈయన ఏం చెప్పాడో ఒక మాట మీకు చూపిస్తాను. పదమూడు 14 వచనాలండి. మొదటి అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13, 14 వచనాలు. పూర్వమందు యోధా మతస్థుడినై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారమందు విశేషాశక్తి గలవాడినై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో అత్యధికము నొంది తిని నా నడవడిని గురించి మీరు నన్ను గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే నా సమాన వయస్కుల్లో కానీ నేను యోధా మతంలో ఉన్న వారందరిలో కల్లా నేను అందరికంటే అత్యధికము నొందిన వాడిని నేను.
నా గురించి తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోండి. నేను పలానా వంశంలో పుట్టినవాడును, నేను పలానా వారి దగ్గర నేను తర్ఫీదు పొందినవాడును, పలానా వారి చేత తాకీతులు తీసుకున్నవాడును, అనేక మందిని హింసించిన వాడును. నేను ఎందులో తక్కువ? నేను చెప్పుకోవాలి అనుకుంటే నేను చాలా గొప్పోడిని లోకంలో. కానీ యేసు ప్రభువుని నమ్మిన తర్వాత లోకములో ఉన్న ఈ ఘనతంతటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాను నేను. నాకు అక్కర్లేదు ఏళ్ళ పొగడతలు, ఏళ్ళ మర్యాదలు, ఏళ్ళ గౌరవించడం, ఇలాంటి నాకేం అక్కర్లేదు. ఇలాంటి నాకు అక్కర్లేదు. అందుకని దేవుడు అంటాడు, దేవుని బిడ్డలట మనం అంటాం మర్యాద ఇచ్చి పుచ్చుకునేదంట. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా తెలుసా? దేవుని బిడ్డలు అంట మర్యాద ఇవ్వడంలో మరీ ఎక్కువగా ఉంటామంట. దేనికి? ఎక్కడ దేవుడికి అవమానం తీసుకొస్తామేమో అని. అందుకనే దేవుడు అంటాడు, అంటే పాత నిబంధన గ్రంథంలో ఎలీషా గేహాజీతో ఒక మాట చెప్పాడు. గేహాజీ, నువ్వు షూనేమీరాలి ఇంటికి వెళుతున్నప్పుడు ఒక పని చేయకూడదు. ఏం చేయకూడదు తెలుసా? మర్యాదకు ప్రతి మర్యాద చేయకూడదు. అక్కడ చెప్పాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. అది నా మాట కాదు, బైబిల్లో ఉన్న మాట చూపిస్తాను. సమూయేలు రాసిన రెండవ రాజులు రాసిన గ్రంథము, రాజులు రాసిన 2వ గ్రంథము, 2వ అధ్యాయము. రాజులు రాసిన, చూడండి ఆ మాట చూపిస్తాను మీకు. రాజులు రాసిన గ్రంథములో ఇక్కడ క్షమించండి 4వ అధ్యాయం అండి, 4వ అధ్యాయం, రాజులు రాసిన 2వ గ్రంథము 4వ అధ్యాయము 29వ వచనమండి. అతడు, నీ నడుము బిగించుకొని నా దండము చేత పట్టుకొని పొమ్ము, ఎవరైనను నీకు ఎదురుపడిన ఎడల వారికి నమస్కరింపవద్దు, ఎవరైనను నీకు నమస్కరించిన ఎడల వారికి ప్రతి మర్యాద చేయవద్దు. మనకి ఇందులో మాత్రం చాలా ఎక్కువ. ఏటెక్కువ? వాళ్ళు మనల్ని గౌరవించారు, మనకు మర్యాద చేశారు, కానీ మనం ఏం చేయాలా? వాళ్ళకి మనం కూడా. అందుకనే దేవునికి విరోధమైందనే చేసేస్తాం వాళ్ళకి. ఎందుకు చేస్తాం? వాళ్ళు మనం మర్యాద చేశారు కదా, అప్పుడు అలా చేశారు, అప్పుడు ఎలా చేశారు, అప్పుడు అలా చేశారు, కానీ ఇప్పుడు మనం ఏం చేయాలా? తిరిగి చెయ్యాలంతే, తప్పదు. ఏడు చేయాలా? దేవునికి విరోధమైనదా ప్రతి మర్యాద కాదు. నా దేవునికి విరోధమైనది ఏదైనా నేను చేయను. వాళ్ళు ఎవ్వరు ఏమనుకున్నా, ఆఖరికి ఈరోజు నా సొంత అక్క చెల్లెండ్రులకు కూడా నేను ఏమైపోయింది తెలుసా? నా అక్కలందరికీ వాళ్ళ పిల్లలతో సహా నేను చాలా స్వార్థపరుణ్ణి అయిపోయాను. నేను ఎంత స్వార్థపరుణ్ణి అయిపోయింది తెలుసా? నా గురించి వాళ్ళు చెప్పమంటే మా మామయ్య ఎప్పుడు ఉంటే ఎట్లే, లేకపోతే ఎట్లే, మమ్మల్ని ఎప్పుడైనా చూసాడా, ఎలాగున్నామో పలకరించాడా, మాకేమైనా వచ్చాడా, ఎప్పుడైనా మేము కబురు పెడితే మమ్మల్ని చూడడానికి కూడా రాలేనోడు మా మామయ్య ఏటి. ఇంకా నేను అన్నాను, చచ్చా, నేను దేవుని కొరకు మాత్రమే చేయలేదు, కానీ నేను మనుషుల్లాగైతే నేను మీలాగే చేద్దాను. నేను దైవ నియమానికి వ్యతిరేకంగా నేను వెళ్ళకూడదనే వెళ్ళలేదంతే. వాళ్ళు ఏమని అనుకొని, వాళ్ళు నన్ను ఎంత చెడ్డోడు అనుకున్నా, నేను దేవుడి దృష్టిలో అంత మంచివాడిని. అంతే, నేను అలాగే అనుకున్నాను. అంతే. వాళ్ళేదో లోక మర్యాదగా అది చెయ్యాలా, ఇది చెయ్యాలా అన్నారు. రే, మీ పెద్ద అక్క అలా ఆయన చనిపోయాడు కదా, 2వ అక్క అలా ఆయన, మీ అక్కని ఇల్లు దాటించాలా, నువ్వే తీసుకొని రావాలా, మీ అమ్మ నాన్న లేరు కదా, నువ్వే నాకు అలాంటివి చెప్పారంటే మరి గుమ్మం పెట్టి కూడా ఎక్కనివ్వను నేను. మా అమ్మగారు చనిపోయినప్పుడు మా నాన్న ఇల్లు దాటించాలన్నారు. మా నాన్న నువ్వే తీసుకెళ్ళాలి, మొదట నువ్వు కొడుకుగా నువ్వు తీసుకెళ్ళకపోతే ఇంకెవరు తీసుకెళ్తారు? అలాగంటే నా గుమ్మం పెట్టి కూడా తీసుకెళ్ళకనేను. నాకు ఇలాంటివి అసలు చెప్పొద్దు, నాకు అసలు వద్దు. నేను ఎవ్వరికి ఏమి నా పెట్టాలనుకుంటే పెడతాను, నాకు ఉంటే పెడతాను, లేకపోతే నేను చేయను. అందరూ అన్నాడు, ఆ ఊర్లో వాళ్ళందరూ చెప్పాను, మీరందరంటే నాకు లెక్కేటి, మీరు నాకు ఇచ్చా, నన్ను పోషించా, ఈ రోజు నాతో ఉంటారు, లేకపోతే నన్ను వదిలేస్తారు అంతే. మీరు వదిలేస్తే నేను బతకలేనా ఏటి? దేవుడు ఉంటే బ్రతుకుతాను నేను.
మర్యాదకు ప్రతి మర్యాద నేను చేయవలసిన అవసరం ఏమీ లేదు, నేను చెయ్యను కూడా. అది నిజంగా దైవికంగా పద్ధతి అనుకో, మీరు కష్టంలో ఉన్నారని చెప్పండి, నేను వస్తాను. మీరు దుఃఖంలో ఉన్నారని చెప్పండి, నాకు తోచిన సాయం చేస్తాను. అంతేకాని లోక సంబంధమైన వాటి విషయంలో మర్యాదకు ప్రతి మర్యాద కానీ దేవునికి విరోధమైనది ఏదైనా చేయవలసి వస్తే మీరెవ్వరైనా నాకు లేనట్టే, మీకు ఎవరైనా నాకు లేనట్టే. ఏ రోజునైతే మిమ్మల్ని వదిలి నేను బయటికి వెళ్ళానో దేవుడిని నమ్మి, ఆ రోజే మీతో నాకు సంబంధం తెగిపోయింది. అంతే. నా బంధువులు ఎవరో తెలుసా? నా రక్త సంబంధులు ఎవరో తెలుసా? ఎవరైతే దేవుణ్ణి నమ్ముకున్నారో వాళ్ళే నా రక్త సంబంధులు, నా బంధువులు. అంతే, ఇంక నాకు ఎవరు లేరు. అందుకని అంటాడు, మర్యాదకు ప్రతి మర్యాద చేయడం కొరకే దేవుణ్ణి ఎరగిన వారికి దేవునికి విరోధమైన పనులు చేయడానికి ప్రయత్నం చేయొద్దు. దేవుడు అదే అంటున్నాడు. ఆనాడు యేసుప్రభువారు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి తిరుగుతూ ఉన్నప్పుడు ఆనాడు శాస్త్రులు పరిసయ్యులలాగన్నారు. ఏమన్నారు తెలుసా? ఏంట్రా, ఈయనేదో పెద్ద బోధకుడు అన్నాడు, ఈయనేదో పెద్ద నీతి కబుర్లు చెప్పాడు, యోధా మతంలో పుట్టాను, నేను అబ్రహాము కుమారుని అన్నాడు. కానీ ఈనాడు శాస్త్రులతోనూ సుంకరులతోనూ వేశ్యలతోనూ పాపులతో కలిసి తిరుగుతున్నాడు. మరి ఈయన అలాంటి వాడు కాదా? అప్పుడు ఆయన అన్నాడు, సరే నేనేదో తప్పు చేశాను, తప్పు చేసిన వారితో తిరుగుతున్నాను మీరు అంటున్నారే, మరి మీరెంత పవిత్రంగా ఉన్నారు? అంటే మీరు కనిపించకుండా రహస్యంగా మీరు ఏది చేసినా తప్పు కాదు, కానీ కనిపించేలాగా చేస్తేనే తప్ప. ఇదా? ఆ సుంకర్లను వేశ్యలు పాపులు మీకు కనిపించేలాగా తప్పు చేశారు, అందుకని వాళ్ళు తప్పు చేశారు. కానీ మీరు పాపం లేదా? మీరు తప్పు చేయలేదా? మీలో ఏ ఒక్కరూ పాపం లేని వారు ఉన్నారా? ఏది పాపం లేనివాడైతే నా ముందుకు రండి, ఒక్కడిని చూపించండి. అర్థమైందా? అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, యేసు ప్రభువారు సొదొమ గుమారాల పట్టణాల గతి కంటే ఆ రోజు బెత్సయిదా కానీ అయ్యో కొరజీనా కానీ మీ మధ్య చేయబడిన అద్భుతములు వారి మధ్య చేసుంటే వారైనా మారును, కానీ మీరు మారలేదు. మీరు ఎలాంటి వారు? దేవుని బిడ్డలుగా ఈరోజు నిన్ను నన్ను దేవుడు రక్షించాడు అంటే, దేవుడు నిన్ను నన్ను తన బిడ్డలుగా చేసుకున్నాడు అంటే అది ఆయన వల్ల జరిగిన కార్యమే కానీ మన వల్ల జరిగినది కాదు. మనం అతిశయించడానికి ఏమాత్రం మనం తగిన వారము. ఈరోజు యేసుప్రభువారి గురించి ఎంత గర్వముగా మాట్లాడుతున్నారు, ఎంత అతిశయం మాట్లాడుతున్నారు. మేము ఏంటనుకున్నారండి, మా దేవుడు ఏంటనుకున్నారండి, మేమేలాగండి? ఈరోజు నువ్వు దేన్ని బట్టి అతిశయించగలుగుతున్నావు? ఆ యేసుప్రభువారు నిజంగా నువ్వు కలిగి ఉంటే నీలో దీనత్వం పెరుగుతూ ఉండాలా, నీలో విధేయత పెరుగుతూ ఉండాలా. అది దైవ లక్షణానికి ముందేంటో తెలుసా? ఎదుగుదల. నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నావు అంటే భౌతికంగా తగ్గాలి. ఎంత తగ్గాలో తెలుసా? యేసుప్రభువారు తగ్గడంలో చూపించాడట. ఆకాశమైన సింహాసనము, భూమి ఆ పాదపీఠమైన అంత గొప్ప దేవుడు ఎంత తగ్గాడట తెలుసా? ఈ భూమి మీదకే దిగొచ్చాడట. పరలోకమునుడు భూమి మీద దిగొచ్చాడట. మరి మనం భూమి మీద ఉన్నవాళ్ళం, మనం ఇంకెంత తగ్గాలంటావు? పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాడు దేవుడు అంటే అంత తగ్గించుకొని ఉంటే భూమి మీదే బ్రతుకుతున్న మనము ఇంకెంత భూమి కిందకి వెళ్ళాలంటావు? కానీ భూమి కంటే పైకి వెళ్తున్నాం ఈరోజు మనం. ఈరోజు మన అతిశయము, మన గర్వము, మన అహంకారము ఇవన్నీ మనల్ని ఏం చేస్తున్నాయి తెలుసా? పైకి తీసుకెళ్తున్నాయి. మొన్న ఒక ఆయన అన్నాడు, ఎందుకు అరటి చెట్టుని ములగ చెట్టుని ఇంటి దగ్గర పెంచరు అన్నారు. ఇంటి ఎదురుగుంటే అరటి మొక్కను కానీ హిందువులట అరటి మొక్కను కానీ ములగ చెట్టుని కానీ పెంచరట, ఇంటి ఎదురుగుంటే వేయరట. నేను అన్నాను, ఎందుకే ఇవి అసలు ఏంటంటే, అలా ఆయన అన్నాడు, అవి త్వరగా ఇరిగిపోతాయట. త్వరగా ఇరిగిపోయే ఏవి కూడా ఇంటి ముందు వేయరట. అంటే ఎలా ఇరిగిపోతారో మనుషులు కూడా అలాగ అయిపోతారట, అందుకని అలాంటివి వేయరట. ఓహో ఇంత ఉందా దీంట్లో అర్థం అనుకున్నాను నేను, ఇందుకేరా అని. నిజమంట. ఆలోచించండి, వాళ్ళు ఎంత భయపడతారో తెలుసా? ఆ ఎలా ఇరిగిపోయి ఉంటే మనుషులు కూడా అలాగ అయిపోతారేమో అని భయం అంట. వాళ్ళ ఆచారం, వాళ్ళ పద్ధతులు, వాళ్ళు ఎంత ఖచ్చితంగా ఉంటున్నారు.
ఈరోజు దేవుణ్ణి ఎరిగిన వారు మనం ఎంత దైవనీతిని అనుసరించగలుగుతున్నాం. అందుకంటాడు, మన క్రియల వల్ల నీతిమంతులం కాలేదు, మనమేమీ మంచివారమేమీ కాదు, మనం మంచివారమైన దేవుడేమీ ప్రేమించలేదు. ఆయన అంటాడు, నేను మిమ్మల్ని అనాది కాల సంకల్పములోనే నేను ఎరిగి ఉన్నాను కనుక నేను మిమ్మల్ని రక్షించానంతే. ప్రియ సహోదరి సోడా, ఏ రోజు ఆయన అంటున్నాడు, నేను పాపులను రక్షించడానికి వచ్చానే తప్ప నీతిమంతులు అనేబడే వారిని నేను రక్షించడానికి రాలేదు. అందుకనే యేసు ప్రభువారు సుంకర్లతోనూ పాపులతోనూ వ్యభిచారులతో సాంగత్యం చేశాడు. ఆయన వారి మధ్యనే తిన్నాడు, వారి మధ్యనే తిరిగాడు, వారి మధ్యనే సంచరించాడు. కానీ ఆయనలో మాత్రం పాపము లేకున్నట్లుగా బ్రతికాడు. ఆయన వారందరినీ రక్షించాడు యేసుప్రభువారు. అందుకని యేసుప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెప్పాడు, మీ అందరికంటే అంటే నీతిమంతులు అనబడే వారి కంటే ముందుగా దేవుడు రాజ్యం చేరే వాళ్ళు వేళ్లే, సుంకర్లను పాపులే ముందు దేవుని యొక్క రాజ్యంలో చేరతారు అన్నాడు ఆయన. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపమును బట్టి ఒప్పుకొని, ప్రభువా మేము ఇంత దుర్మార్గులమే, ఇంత నీచులమే, ఇంత తృణీకరించబడిన వారమే, మమ్మల్ని నువ్వు ప్రేమించింది, మాలాంటి నీచుల్లా నీ రాజ్యాన్ని తీసుకెళ్తావు. అయితే మేము దానికి వారసులం కాదు తండ్రి, దానికి మేము యోగ్యులం కాదు తండ్రి, మేము కాదు. అలాంటి నన్ను నీ రాజ్యానికి వారసులుగా చేసావు, ఇంతకంటే నీకు నేనేమి ఇవ్వగలుగుతాను. ఈరోజు మనందరినీ కూడా విశ్వాసము ద్వారా నీతిమంతులుగా చేశాడు. అనగా యేసు ప్రభు ద్వారా నీతిమంతులుగా చేశాడు. మనం చేసిన మంచి పనుల వల్ల నీతిమంతులం కాలేదు, మనం మంచివారమైన నీతిమంతులుగా చేయబడలేదు, పుట్టుకతోటే మనం ఏ పాపము చేయలేని వారమైన నీతిమంతులుగా చేయబడలేదు. అలాగే యూదులు చెప్పుకుంటున్నారు, మేము పుట్టుకతోటే అబ్రహాము వంశంలో పుట్టాం, పుట్టుకతోటే మేము దేవుని బిడ్డలం, మేము ఎప్పుడు ఎన్నడూ దేనికి దాసులుగా ఉండలేదు, మేము స్వతంత్రులము అని చెప్తున్నారు వాళ్ళు. కానీ యేసుప్రభు అంటున్నాడు, నిజంగా మీరు స్వతంత్రులైతే పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు. మీరు దేనికి స్వతంత్రులు? మీరు పాపము లేదా, మీరు తప్పు చేయలేదా? మరి మీరు ఎలా నీతిమంతులు అవుతారు? మీరు నీతిమంతులు అవ్వాలి అంటే యేసుక్రీస్తు మూలమునే మీకు నీతిమంతులుగా చేయబడతారు. అందుకనే యేసు ప్రభువారిని నమ్మండి. మీరు నమ్మితేనే యేసు ప్రభు ద్వారా పరలోకం చేరతారు. మీరు నమ్మకపోతే మీకు పరలోకమే లేదు. నువ్వు ఎంత మత యూదుడివైనా, ఎంత యోధా మతంలో పుట్టినని చెప్పుకున్నా, మీకెవరికి పరలోకం లేదు. యేసు ప్రభువారు వచ్చిన తర్వాత ఆయన అన్నాడు, అందరూ సమానమే. కులమని కానీ, మతమని కానీ, దేశమని కానీ, రంగని కానీ, డబ్బని కానీ, భూమని కానీ, ఇలాంటి ఆస్తుపాస్తులు కానీ ఇలాంటివేవి దేవుడు చూడలేదు. మీరు నాకు అందరూ సమానమే. అందుకన్నాడు అపోస్తలుల కార్యములు 10:36 అంటాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన అందరికీ దేవుడు. పలానా వారికి పలానా దేశస్తులకని కాదు, అందరికీ దేవుడిగా చేయబడ్డాడు. ఆయన దగ్గర ఏ కులానికి, ఏ మతానికి వ్యత్యాసం అనేది ఏది కూడా లేదు ఆయనకి. ఈరోజు యోధా మతస్థులు, ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, మేము ప్రతిష్ఠించబడిన వారము ఈ భూమి మీద, మేము అబ్రహాము సంతానముగా జన్మించిన వారము, మేమే ఈ ప్రపంచంలో కల్లా నిజమైన మతస్థులము. వాళ్ళ గర్వం అంతదే. ఎందుకంటే ఆ యేసు ప్రభువారు మా వంశములో పుట్టినవాడు, మాకు చెందినవాడు. ఒక ఆయన ఇలా చెప్పాడు, భగత్ గారు సిక్కు మతంలో నుంచి బయటకు వచ్చాడు, కానీ సిక్కుల్లో ఎవరూ దేవుని నమ్మలేదట. నిజంగా ఆయన వెళ్ళి చూశాడట. భగత్ గారి తర్వాత ఆయన వంశంలో ఎవరైనా దేవుని నమ్మారా? ఆ మతంలో సిక్కు మతస్థులు ఎవరైనా దేవుని నమ్మిన వారు ఉన్నారా? ఎవరో లేరట. అప్పుడు అనుకున్నాడట ఆయన ఏమనుకున్నాడో తెలుసా? అంత గొప్ప దైవజనుడు అలాంటి మతంలో నుంచి బయటకు వచ్చి నిజమైన యేసుని నమ్ముకున్నాడే, ఆ మతస్థులు నేను దేవుని నమ్మలేదే, ఆ మతంలోకి వెళ్ళి నేను దేవుని సువార్తను బోధిస్తానని వెళ్ళి ఆ పంజాబ్ రాష్ట్రం అంతా కొన్ని సంఘాలను కట్టిపారేశాడు. ఈరోజు మన ఫెలోషిప్ సంఘాలు, ఈరోజు పంజాబ్ రాష్ట్రంలో
ఈ దైవజనుడి యొక్క సాక్ష్యం, ఆ సంఘాలు ఎన్ని వందల సంఘాలు ఉన్నాయో ఆయన అదే కంకణం కట్టుకున్నాడు. అంత దైవజనుడు మనల్ని రక్షించడం కొరకు ఆ మతంలో నుంచి బయటికి దేవుడు తీసుకొచ్చాడే. మరి ఆ మతానికి రక్షణ లేదే. మరి ఆ మతంలో ఉన్నవారు రక్షణ పొందాలంటే నేనెళ్ళి వారికి సువార్తను ప్రకటిస్తాను. వాళ్ళు నన్ను కొడతారా? కొట్టనే. చంపేస్తారా? చంపేని. ఏదేమైనా నేను వాళ్ళకి వెళ్ళి సువార్త చెప్తానన్నాడు. ఆయన వెళ్ళి ఆ సిక్కు మతస్థుల్ని అనేక వేల మందిని తిప్పాడు దేవుని వైపు. ఈరోజు ఎన్ని సంఘాలు స్థాపించబడ్డాయో అక్కడ. ప్రతి సంవత్సరం కూడా కాన్వొకేషన్ పెడుతున్నారు ఇప్పుడు పంజాబ్లో. కారణం ఏంటో తెలుసా? ఆయన పట్టుదల. ఎలాగైనా సరే ఆ మతములో ఉన్న వారిని రక్షించాలి. అందుకనే యేసుప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి ఏ మత గర్వముతో అయితే వారు అతిశయిస్తున్నారో ఆ మతములో ఉన్న వాళ్ళని మార్చాలనుకున్నాడు ఆయన. అందుకన్నాడు, అయ్యో యోధా మతం వారని చెప్పుకుంటున్న మీరు, యూదుడివని చెప్పుకుంటున్న నీవు, నీ బ్రతుకు మారిందా? మీరు ఎలాగున్నారే? అందుకనే మీరు కాదు నీతిమంతులు, నన్ను ఎవరైతే నమ్ముతారో వారిని నీతిమంతులుగా చేస్తానని యేసు ప్రభువారు విశ్వాసము ద్వారా మనల్ని నీతిమంతులుగా చేశాడు. మన క్రియల వల్ల నీతిమంతులం కాలేదు, మన యొక్క జాతి వల్ల నీతిమంతులం కాలేదు, మన కులం వల్ల నీతిమంతులం కాలేదు, మన అందం వల్ల మనమేమి నీతిమంతులం కాలేదు. మనకున్న వ్యత్యాసము, డబ్బు కానీ, భూమి కానీ, ఆస్తి కానీ, పేరు కానీ, ఇలాంటి కలిగిన దాని వల్ల నీతిమంతులం కాలేదు. మనం ఉచితముగా యేసు ప్రభువారి ద్వారా నీతిమంతులు కాగలిగాం. అందుకని ఈ రోజు నువ్వు ఎందుకు స్తుతించాలి దేవుడిని అంటే, ప్రభువా నేను ఈరోజు రక్షించబడ్డాను అంటే అది నా క్రియల వలన కలిగినది కాదు. ఏమని నేను అతిశయించగలుగుతాను? దేన్ని బట్టి నేను అతిశయించగలుగుతాను? ఏముందని అతిశయిస్తాను? నేను ఎలాంటి వాడినో తెలుసా? నేను ఎవరినో తెలుసా? నా స్థితి ఏంటో తెలుసా? ఒక మాట మీకు చెప్తాను, ఇద్దరి గురించి చూపిస్తాను. వీళ్ళిద్దరూ ఏం చెప్పారో మీకు చూపిస్తాను. సమూయేలు రాసిన మొదటి గ్రంథము, సమూయేలు రాసిన మొదటి గ్రంథము సౌలుని సమూయేలు రాజుగా చేసే ముందు సమూయేలుతో సౌలు ఏమని మాట్లాడాడు అంటే, అయ్యా నేను రాజుగా అవ్వడానికి నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏపాటిది, నేను ఏపాటి వాడను, నేను నా తండ్రి యొక్క కుటుంబములో కడసారి పుట్టినవాడను, నేను రాజుగా అయ్యేంత అర్హత లేనివాడును అంటున్నాడు ఆయన. మొదటి సమూయేలు రాసిన గ్రంథములో ఇక్కడ సమూయేలు ఈ సౌలుతో మాట్లాడుతున్నప్పుడు అతడు తీసుకుని వచ్చినప్పుడు అతడు చెప్పిన మాట అన్నమాట, నేను రాజుగా అవ్వడానికి అంతటి గొప్పవాడినేమి కాదు అని సౌలు సమూయేలుతో మాట్లాడతాడనమాట. ఎంతండి? 9:21 చదవండి సిస్టర్ గారు. అందుకు సౌలు, నేను బెన్యామీయుడిని కానా? నా గోత్రము ఇశ్రాయేలీల గోత్రములలో స్వల్పమైనది కాదా? నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటి వారిలో అల్పులు కారా? నాతో ఇలాగున ఎందుకు పలుకుచున్నావనెను. సౌలు రాజుగా అవ్వాలనుకున్నప్పుడు, దేవుడు సమూయేలు చేయాలనుకున్నప్పుడు సౌలు చెప్తున్న మాట, నేనెంతటి వాడను, నా వంశము ఎంతటిది, నా కుటుంబము ఏపాటిది, నేను రాజుగా ఉండడానికి నేను అర్హుణ్ణా? ఈరోజు ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా అవ్వడానికే సౌలుకి అర్హత లేకపోయి ఉంటే, ఈరోజు నువ్వు నేను దేవుని కుమారుడిగా కుమార్తెగా చేయబడ్డానికి మనకి అర్హత ఉందంటావు? మనకి ఏ యోగ్యత ఉందంటావు? దావీదు కూడా అంటాడు,
సమూయేలు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయంలో, అయ్యా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏపాటిది. అసలు నేను అర్హుడినా? నేను రాజు అవ్వడానికి నాకేమైనా అర్హత ఉందా? నేను ఏమీ అర్హుడిని కానీ. ఈరోజు నువ్వు నేను దేవుని కుమారుడిగా కుమార్తెగా అవ్వడానికి, దేవుని స్తుతించడానికి నీకు నాకు అర్హత ఏంటి? దేవుడు అంటున్నాడు, ఏంటి నీ అర్హత? ఏంటి నీ మంచి? నువ్వెవరివో తెలుసా? ఒక పాపాత్ముడివి, పాపాత్మురాలివి, ఈ లోకములో చెడిపోయిన వ్యక్తివి, ఈ లోకములో నాకు దూరస్తుడివిన వ్యక్తివి, ఈ లోకములో నన్ను ఎరగిన వ్యక్తివి, ఒక అన్యజనుడివైన నేను ప్రేమించాను. అర్హత లేని